మనమేం యుద్ధం చేయాల్సిన అక్కర్లేదు, వాడి లెక్క కత్తులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, వాడిని కిడ్నాప్ చేయాల్సిన అక్కర్లేదు. వాడికి ఇదొకటే. ఇక్కడ కూడా అదే సందీప్ రెడ్డి వర్గం, అదే రెడ్డి వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఈ సందీప్ రెడ్డి అనేటైన, ఈ వెంకటరెడ్డి అనేటైన, ఇంకోడు వీళ్ళంతా ఎవరిని చంపారు? అదే మీ రెడ్డి కులానికి వర్గానికి సంబంధించిన సర్పంచ్ భర్తను చంపారు. అంటే ఇక్కడ చంపడంలో, పదవుల విషయంలో, కొట్లాటల్లో కులాలు ఇవన్నీ ఉండవు. వాడి పదవి కోసం వాడు మనవాడిని చంపుతాడు, ఇంట్లో వాడిని చంపుతాడు. మరి ఇదే వర్గానికి చెందిన బిడ్డను కూడా చంపిండు కదా. ఇట్లాంటి వాడు సర్పంచ్ అయితే మీ ఊరు ప్రశాంతంగా ఉంటుందా? అరాచకాలకు ఇంకా పెరిగిపోతాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. మొన్న విజయారెడ్డి భర్తకు వచ్చింది చావు. ఇవాళ యాదగిరికి వచ్చేది రేపు నీ కుటుంబం దగ్గరికే వస్తుంది. ఆలోచించుకొని నిర్ణయించుకొని దయచేసి నాగలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించండి. తెలంగాణలో 12,000 గ్రామ పంచాయతీలు ఒక ఎత్తు, నల్గొండ మండలం తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఒక ఎత్తు. దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.